హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా పొసెసివ్ కేసుల జెనిటివ్ కేసు సంబంధించి అపోస్ట్రఫీ ఎస్ని ఏ సందర్భాల్లో వాడాలి, వాటి యొక్క రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ గత వీడియోలలో నేను మొత్తము 11 రూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు రిమైనింగ్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఇంగ్లీష్ గ్రామర్లోనైనా మ్యాథమెటిక్స్లోనైనా ఏ టాపిక్ కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఆ టాపిక్ టైప్ చేసిన తర్వాత @ అని పెట్టి ఎటువంటి స్పేస్ లేకుండా MURTHYSIR 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 అని టైప్ చేస్తే @ పక్కన స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ వీడియో మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అలాగే నా ఛానల్లో అన్ని వీడియోలు కూడా ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. మీరు తప్పనిసరిగా వాచ్ చేయొచ్చు. ఓకేనా? ఈరోజు మనము ఈ అపాస్ట్రఫీ ఎస్ రూల్స్ సంబంధించి రూల్ నెంబర్ 12 గురించి ముందుగా డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 12 అంటే 2 నౌన్లు పక్క పక్కన ఉంటాయి. నౌన్ 1, నౌన్ 2, ఆ పక్కన పొసెషన్ ఉంటుంది, పొసెషన్. అయితే ఈ 2 నౌన్లకి అపాస్ట్రఫీ ఎస్ పెడతాడు. నౌన్ 1కి అపాస్ట్రఫీ ఎస్ పెడతాడు, నౌన్ 2కి కూడా అపాస్ట్రఫీ ఎస్ పెడతాడు. చివరన పొసెషన్ ఉంటుంది. ఆ విధంగా రాస్తే ఆ స్ట్రక్చర్ అనేది రాంగ్ అనమాట. ఆ స్ట్రక్చరు రాంగ్. అయితే ఎలా రాయాలి అంటే జాగ్రత్త చూడండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు నౌన్ 1 అపాస్ట్రఫీ ఎస్, నౌన్ 2 అపాస్ట్రఫీ ఎస్, పక్కన పొజిషన్ ఇస్తే అలా రాయకూడదు కదా. మరి దాన్ని ఎలా రాయాలంటే ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ ప్లేస్లో ఏదుందో దాన్ని స్టార్టింగ్లో తీసుకురావాలి. స్టార్టింగ్లో రాసి OF ఆఫ్ పెట్టాలి. ఇక్కడ పొజిషన్ ప్లేస్లో ఏముందో దాన్ని స్టార్టింగ్లో రాసి OF ఆఫ్ పెట్టి నౌన్ 1 నౌన్ 2 రాసేటప్పుడు నౌన్ 1 నౌన్ 2 రాసి ఓన్లీ నౌన్ 1కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, నౌన్ 2కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. ఓకేనా? నౌన్ 1కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, నౌన్ 2కి పెట్టకూడదు. పొజిషన్ని ముందు తీసుకొచ్చి OF ఆఫ్ పెట్టి నౌన్ 1కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, నౌన్ 2కి పెట్టకూడదు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్. మై ఫ్రెండ్స్ వైఫ్స్ ఫాదర్. మై ఫ్రెండ్స్ దీనికి అపాస్ట్రఫీ ఎస్ ఉంది, వైఫ్స్ దీనికి అపాస్ట్రఫీ ఎస్ ఉంది. ఇదొక నౌను, ఇదొక నౌను. ఇక్కడ పొజిషన్ ఫాదర్ అని ఉంది. సో ఈ విధంగా ఇస్తే మనకి ఈ స్ట్రక్చర్ అనేది రాంగ్. దాన్ని ఎలా రాయాలంటే ఫాదర్ని ముందు తీసుకుంటే ఫాదర్, ఇక్కడ ఇచ్చిన పొజిషన్ని ముందు తీసుకొచ్చి OF ఆఫ్ పెట్టి ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి నౌన్ 1 ఏమిచ్చారు ఇక్కడ మై ఫ్రెండ్. నౌన్ 1కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, నౌన్ 2కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. ఏమొచ్చింది ఇక్కడ ఫాదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వైఫ్, మై ఫ్రెండ్స్ వైఫ్. ఓకేనా? పొజిషన్ని ఇటువైపు తీసుకొచ్చాం, ఫాదర్ని OF ఆఫ్ పెట్టాము. ఆ తర్వాత నౌన్ 1 అని రాసి దానికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాం, మై ఫ్రెండ్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాం, వైఫ్కి మాత్రం అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. ఓకేనా? నెక్స్ట్ రవీస్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్. రవి ఒక నౌను, దానికి అపాస్ట్రఫీ ఎస్ ఉంది. గ్రాండ్ ఫాదర్ ఒక నౌను, అపాస్ట్రఫీ ఎస్ ఉంది. నౌన్ పక్కన నౌన్ ఉండి ఇక్కడ ఒక పొజిషన్ ఉంటే అటువంటి సందర్భాల్లో రెండింటికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. ఇది రాంగు. అప్పుడు ఏం చేయాలంటే ఈ హౌస్ని ముందు తీసుకొచ్చి పొజిషన్ ముందు తీసుకొచ్చి OF ఆఫ్ పెట్టి ఫస్ట్ నౌన్ 1 ఎడిచి ఇక్కడ రవి, నౌన్ 1కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, నౌన్ 2కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. గ్రాండ్ ఫాదర్ అనే రాయాలి తప్ప గ్రాండ్ ఫాదర్స్ అని రాయకూడదు. నౌన్ 1కే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, నౌన్ 2కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. హౌస్ ఆఫ్ రవీస్ గ్రాండ్ ఫాదర్, హౌస్ ఆఫ్ రవీస్ గ్రాండ్ ఫాదర్, రవి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క ఇల్లు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి. వైఫ్కి అపాస్ట్రఫీ ఎస్ ఉంది, మధ్యలో ఆఫ్ ఉంది, రవికి అపాస్ట్రఫీ ఎస్ ఉంది, తర్వాత ఫ్రెండ్ అని ఉంది. అయితే మీకు ఇక్కడ ఈ స్ట్రక్చర్ ప్రకారంగా మీకు మరొక బిట్ కవర్ అవుతుంది. ఏంటంటే స్టార్టింగ్లో పొజిషన్ ఉండి తర్వాత ఆఫ్ ఉంటే, స్టార్టింగ్లో పొజిషన్ ఉండి తర్వాత ఆఫ్ ఉండి పక్కన నౌన్ కానీ ఇచ్చినట్లయితే పక్కన నౌన్కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా 2 నౌన్లు లేకపోయినా సరే పొజిషన్ ఉండి OF ఆఫ్ ఉంటే పక్కన ఒక నౌన్ ఇస్తే దానికి మాత్రము అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. ఆఫ్ తర్వాత ఉన్న నౌన్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. చూద్దాం. వైఫ్స్ ఆఫ్ రవీస్ ఫ్రెండ్ అన్నాడు. సో ఆఫ్ తర్వాత ఉన్న రవికి అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి, కానీ వైఫ్కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ ఉండకూడదు. ఏం రాలి? వైఫ్ ఆఫ్ రవీస్ ఫ్రెండ్, వైఫ్ ఆఫ్ రవీస్ ఫ్రెండ్. అంటే ఈ ఆఫ్కు ముందున్న పొజిషన్కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు, ఆఫ్ తర్వాత ఉన్న నౌన్కి పెట్టాలి అపాస్ట్రఫీ ఎస్.
వైఫ్ ఆఫ్ రవీస్ ఫ్రెండ్. ఓకేనండి. నెక్స్ట్ అండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లరేషన్. ద గవర్నమెంట్ వైఫ్ ఆఫ్. సో ఇది పొజిషను, ఇది నౌన్ ఉంది ఇక్కడ, ఓ ఆఫ్ తర్వాత నౌన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లరేషన్ అంటే తప్పు, ఆ విధంగా ఇస్తే తప్పు. ఎందుకంటే పొజిషన్ ముందుండి ఆఫ్ మధ్యలో ఉండి ఆఫ్ తర్వాత ఒక నౌన్ ఉంటే దానికి మాత్రం అపోస్ట్రోఫీ ఎస్ రావాలని చెప్పాను ఇప్పుడే. కాబట్టి అలాగే పొజిషన్కి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాడు ఇక్కడ, ద గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా డిక్లరేషన్ తప్పు. ఆఫ్ ఉందంటే దాని ముందున్న పొజిషన్కి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టకూడదు, ఆఫ్ తర్వాత ఉన్న నౌనికి మాత్రం పెట్టాలి. ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్, చూసారా, ఇండియాస్, ఇండియాకి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాడు, ఆఫ్ తర్వాత ఉన్నటువంటి నౌనికి అపోస్ట్రోఫీ ఎస్ యూజ్ చేశాడు. కాబట్టి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డిక్లరేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ద కింగ్ ఆఫ్ భూటాన్ ప్లేస్. ద కింగ్ ఆఫ్ భూటాన్ అంటే ఇది పొజిషను, ఇది నౌను, ఆఫ్ తర్వాత నౌనికి అపోస్ట్రోఫీ ఎస్ ఉందా అక్కడ? లేదు. కాబట్టి ఇది స్ట్రక్చర్ రాంగ్. ద కింగ్ ఆఫ్ భూటాన్స్ ప్లేస్ అంటే ఆఫ్ తర్వాత ఉన్నటువంటి భూటాన్ అనే నౌనికి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాడు కాబట్టి ఇది కరెక్ట్. ద కింగ్ ఆఫ్ భూటాన్స్ ప్లేస్, సారీ ద కింగ్ ఆఫ్ భూటాన్స్ ప్యాలెస్. ఓకేనా. నెక్స్ట్ అండి, ద ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హెలికాప్టర్. ఇక్కడ చూడండి, ఇక్కడ పొజిషన్ తర్వాత ఆఫ్ ఉంది, ఆఫ్ ఉండేటప్పుడు ఆఫ్ తర్వాత నౌన్ పెట్టింది ఇక్కడ వేల్స్ అనేది ఒక పేరు, ఒక నౌను. కొన్ని నౌన్స్కి చివరిన ఎస్ ఉండేటప్పుడు మనం అపోస్ట్రోఫీ ఎస్ గురించి చెప్పుకున్నాం. కొన్ని నౌన్స్కి చివరి ఎస్ ఉంటే దాని అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాలంటే పక్కన ఏం చేయాలి? పక్కన అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాలి తప్ప అపోస్ట్రోఫీ సింబల్ పెట్టకూడదు, అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాలి. అంటే మనం ఆల్రెడీ అపోస్ట్రోఫీ ఎస్ రూల్స్లో ప్లూరల్ నౌన్స్ కొన్నిటికి ఎస్ ఉంటుంది చెప్పిన, బాయ్స్, గర్ల్స్, అవుతుందా? అలాంటప్పుడు ఏం చేసాం మనము, ఇచ్చేటప్పుడు ఆ ప్లూరల్ నౌన్స్కి చివరిన ఎస్ ఉంటే అపోస్ట్రోఫీ ఎస్ పెట్టకుండా ఓన్లీ అపోస్ట్రోఫీ సింబలే పెట్టుకోవాలని చెప్పాం. అది ఇక్కడ అప్లై చేస్తే తప్పు. చివరిన ఎస్ ఉంది కదా సార్, అక్కడ బాయ్స్ అంటే బాయ్స్కి కూడా అపోస్ట్రోఫీ పెట్టాం కదా, మరి ఇక్కడ పెట్టక తప్పు. ఇది ఏంటంటే ప్లూరల్ ఫామ్ కాదు, ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఒక పేరు, ఒక ఇక్కడ ఒక నేము, వేల్స్ అనేది ఒక నేమ్, వ్యక్తి కాదు, ఒక నేమ్. ఆ నేమ్కి చివరి ఎస్ ఉంది, ఆ పేరులోనే ఎస్ ఉంది. అలాంటప్పుడు ఏంటి చెప్పాను మీకు, అపోస్ట్రోఫీ ఎస్ఏ పెట్టాలి తప్ప అపోస్ట్రోఫీ పెట్టకూడదు. ద ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హెలికాప్టర్, ఏదైనా ఆఫ్ తర్వాత ఉన్నదానికి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాలి. అయితే ఇక్కడ మాత్రము వేల్స్ అనేది ప్లూరల్ ఫామ్ కాదు, ఒక పేరు అయినప్పుడు దాని చివరి ఎస్ ఉన్నప్పటికీ అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాలి. ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, రూల్ నెంబర్ 13 ఏంటంటే నౌన్ 1 నౌన్ 2 ఉండి మధ్యలో ఎండ్ ఉంటుంది. నౌన్ 1 అండ్ నౌన్ 2కి మాత్రమే అపోస్ట్రోఫీ ఎస్ ఉంటుంది, పక్కన పొజిషన్ ఉంటుంది. ఈ పొజిషన్ ఏంటంటే కామన్ పొజిషన్ లేదా జాయింట్ పొజిషన్. అంటే ఆ రెండు నౌన్లకి కామన్గా ఉండేది. ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఇద్దరికి కామన్గా ఉండే ఫ్రెండ్ అని అర్థం. ఆ విధంగా ఆ రెండు నౌన్స్కి కామన్గా లేదా జాయింట్గా ఉండే పొజిషను ఇక్కడ అయి ఉండాలి. అలాంటప్పుడు స్ట్రిక్ట్ నౌన్ 1 అండ్ నౌన్ 2కి అపోస్ట్రోఫీ ఎస్, మధ్యలో ఎండ్ ఉండాలి. నౌన్ 1 మాత్రం రాయాలి, నౌన్ 1కి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టకూడదు, నౌన్ 2కి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాలి. ఇప్పుడు ఈ పొజిషన్ అనేది కామన్ పొజిషన్ అయి ఉండాలి లేదా జాయింట్ పొజిషన్ అయి ఉండాలి, రెండింటికి కామన్దే ఉండాలి. అయితే ఇలాంటి సందర్భాలలో కామన్ పొజిషన్ అయ్యి నౌన్ 1 అండ్ నౌన్ 2కి అపోస్ట్రోఫీ ఎస్ మాత్రమే ఉంటే అప్పుడు ఆ పొజిషను సింగులర్ కౌంటబుల్లోనే ఉండొచ్చు, ప్లూరల్ కౌంటబుల్లోనే ఉండొచ్చు. అంటే ఇక్కడ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, ఇద్దరికి కామన్గా అయ్యి ఉంటే. ఆ ఫ్రెండ్ అయినా కూడా ఇద్దరికి కామన్గా ఉంటే ఫ్రెండ్ అని అనొచ్చు, లేదా ఫ్రెండ్స్ అని అనొచ్చు, సింగులర్ అయినా రాయొచ్చు, ప్లూరల్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ నౌన్ 1కి అపోస్ట్రోఫీ ఎస్, మధ్యలో ఎండ్, నౌన్ 2కి అపోస్ట్రోఫీ ఎస్. ఈ విధంగా నౌన్ 1కి నౌన్ 2కి రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టామంటే ఆ పొజిషన్ తప్పనిసరిగా స్ప్లిట్ పొజిషన్ అవ్వాలి లేదా సెపరేట్ పొజిషన్ అవ్వాలి. అంటే అది ఆ పొజిషన్ అనేది రెండింటికి సంబంధించింది కాదు, కామన్ది కాదు, సెపరేట్ది, వేరే పొజిషన్ అని అర్థం. ఇది ఇద్దరు వేరు అని అర్థం, కామన్ది కాదు అని అర్థం. ఇప్పుడు రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ ఉంటే మధ్యలో ఎండ్ ఉండాలి. ఓకేనా. అలాంటప్పుడు ఆ పొజిషను ఇక్కడ ఉండి పొజిషన్ అనేది నౌన్ 1కి అపోస్ట్రోఫీ ఎస్, నౌన్ 2కి అపోస్ట్రోఫీ ఎస్ ఉండి
ఆ మీనింగ్ కానీ స్ప్లిట్ పొజిషన్, సెపరేట్ పొజిషన్ అనే మీనింగ్లో ఉన్నట్లయితే ఈ పొజిషన్ తప్పనిసరిగా ప్లూరల్లో రాయాలి. ఒకవేళ ఇక్కడ పొజిషన్ ప్లేస్లో యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఇస్తే సింగులర్ రాయాలి. మామూలు నౌన్ ఇస్తే, కౌంటబుల్ నౌన్ ఇస్తే ప్లూరల్ రాయాలి. యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఇస్తే సింగులర్ రాయాలి. ఇప్పుడు సెపరేట్ పొజిషన్ కలిగి ఉన్నప్పుడు, రెండింటికి అపాస్ట్రఫీ ఎస్ ఉన్నప్పుడు, ఓకేనా? అది కండిషన్. చూద్దాం. గిరి అండ్ రవీస్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ గిరి అండ్ రవి, ఇక్కడ జాగ్రత్త చూడండి. గిరి నౌన్ 1 అండ్ నౌన్ 2కి అపాస్ట్రఫీ ఎస్ ఉంది, ఫస్ట్ కండిషన్. దాని అర్థం ఏంటి? నౌన్ 1 అండ్ నౌన్ 2కి మాత్రం అపాస్ట్రఫీ ఎస్ ఉండి మధ్యలో ఎండ్ ఉంటే, ఇక్కడ వచ్చినట్టు పొజిషన్ అనేది ఇద్దరికి కామన్గా ఉండే అవకాశం ఉందా లేదా చూడండి. సో ఫ్రెండ్ అని కూడా కామన్గా ఉంటాడు, ఇద్దరికి ముగ్గురికి ఒకటే ఫ్రెండ్ ఉండొచ్చు కదా. అలాంటప్పుడు సింగులర్ అన్న రైటే, ప్లూరల్ అన్న రైటే. గిరి అండ్ రవీస్ ఫ్రెండ్ లేదా గిరి అండ్ రవీస్ ఫ్రెండ్స్ కామన్గా ఉండే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ సింగులర్ అని ఉండొచ్చు, ప్లూరల్ అని ఉండొచ్చు. ఫస్ట్ దానికి అపాస్ట్రఫీ ఎస్ ఉండదు, రెండో దానికి అపాస్ట్రఫీ ఎస్ ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ గిరీస్ అండ్ రవీస్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ గిరికి అపాస్ట్రఫీ ఎస్ ఉంది, రవికి అపాస్ట్రఫీ ఎస్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? గిరికి అపాస్ట్రఫీ ఎస్, రవికి అపాస్ట్రఫీ ఎస్ ఈ స్ట్రక్చర్లో ఉండి మధ్యలో ఎండ్ ఉంటే సెపరేట్ అని అర్థం, సెపరేట్ పొజిషన్ అర్థం. అంటే ఇక్కడ పొజిషన్ సెపరేట్ అని అర్థం. సెపరేట్ పొజిషన్ ఇప్పుడు ఎవరు రాయాలంటే ఇక్కడ ప్లూరల్ కౌంటబుల్ నౌనే రాయాలి, సింగులర్ రాయకూడదు. గిరీస్ అండ్ రవీస్ ఫ్రెండ్స్, ఓకేనా? గిరీస్ అండ్ రవీస్ ఫ్రెండ్స్ రెండింటికి అపాస్ట్రఫీ ఎస్ ఉంది అంటే అక్కడ పొజిషను స్ప్లిట్ పొజిషన్ అని అర్థము, సెపరేట్ పొజిషన్ అని అర్థము. అప్పుడు ఇక్కడ నౌన్ ప్లూరల్లో మాత్రమే రాయాలి. ఒకవేళ యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఇస్తే మాత్రం సింగులర్లో రాయొచ్చు. నెక్స్ట్ అండి, సమంతాస్ అండ్ నాగ చైతన్యాస్ డివోర్స్. సమంతాస్ అండ్ నాగ చైతన్యాస్ డివోర్స్. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ నౌన్కి అపాస్ట్రఫీ ఎస్, సెకండ్ నౌన్కి అపాస్ట్రఫీ ఎస్. రెండింటికి అపాస్ట్రఫీ ఎస్ ఉంటే ఏమి చెప్పాము? సెపరేట్ పొజిషన్ అంటాం. మరి డివోర్స్ అనేది ఇద్దరిది కలిపే కదా, నాగ చైతన్యకి సమంత కలిపే కదా డివోర్స్ అయింది, కామన్దే కదా ఇద్దరికను. ఇది డివోర్స్ అనేది ఇద్దరికి కామనే కదా, ఇద్దరికి కలిపి ఉండదే కదా, వేరు వేరు కావు కదా. ఈ సమంత డివోర్స్ వేరు, నాగ చైతన్య డివోర్స్ వేరు కావు కదా, ఇద్దరికి కామన్దే. కాబట్టి అప్పుడు ఈ రూల్ని పాటించాలి. నౌన్ 1ని రాసి నౌన్ 2కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. అంటే సమంతకి అపాస్ట్రఫీ ఎస్ ఉండకూడదు. సమంత అండ్ నాగ చైతన్యాస్ డివోర్స్ అంటే రెండో నౌన్కే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. ఇక్కడ ఉండే పొజిషన్ ఈ రెండింటికి కామన్ కాబట్టి, ఓకేనా? నెక్స్ట్ సీత అండ్ ప్రియాస్ హస్బెండ్. సీత నౌన్ 1 అండ్ ప్రియాస్ నౌన్ 2కి అపాస్ట్రఫీ ఎస్. నౌన్ 1 నౌన్ 2కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాడు అంటే దాని అర్థం ఏంటి? కామన్దై ఉండాలని చెప్పాను. అంటే హస్బెండ్ అనే పొజిషను ఇద్దరికి కామన్గా ఉంటాడు. ఎప్పుడైనా సీతకి ప్రియ కామన్గా ఉంటాడా? ఉండడు కదా. హస్బెండ్ అనేవాడు సెపరేట్గా ఉంటాడు. అంటే సెపరేట్ పొజిషన్లో రాయాలా అంటే ఫస్ట్ దానికి అపాస్ట్రఫీ ఎస్ రాయాలా, రెండో దానికి అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. కాబట్టి ఇక్కడ ఏం రాయాలండి? సీతాకి అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. సీతాస్ అండ్ ప్రియాస్ రాసి ఇక్కడ ఏ నౌన్ రావాలని చెప్పాము? ప్లూరల్ నౌన్ రాయాలని చెప్పాం. కాబట్టి హస్బెండ్స్ అని రాయాలి, ఓకేనా? సీతాస్ అండ్ ప్రియాస్ హస్బెండ్స్ అన్నారు. ఎందుకంటే హస్బెండ్ అనే పదం ఇక్కడ ఉన్న రెండు నౌన్లకి కామన్గా ఉండదు, సెపరేట్గా ఉంటుంది, స్ప్లిట్. కాబట్టి ఫస్ట్ దానికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, రెండో దానికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. హస్బెండ్ అనేది పక్కన ఉన్నది ప్లూరల్లో రాయాలి. స్ప్లిట్ అయినప్పుడు పొజిషన్ అనేది ప్లూరల్లో ఉంటుందని చెప్పాను. హస్బెండ్స్ అని రాయాలి, ఓకేనా? నెక్స్ట్ చిరూస్ అండ్ పవన్స్ మదర్ వాజ్ అంజనమ్మ అన్నాడు. ఇక్కడ చిరూస్ అంటే చిరంజీవి అపాస్ట్రఫీ ఎస్, పవన్స్ అంటే పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా ఒక తల్లికి పుట్టినోడే. ఇక్కడ రెండింటికి అపాస్ట్రఫీ ఎస్ ఉంది. రెండింటికి అపాస్ట్రఫీ ఎస్ ఉంటే సెపరేట్ పొజిషన్ అంటే మదర్ అనేవారు వేరు వేరు ఉన్నారా? కాదు కదా, ఇద్దరికి కామనే కదా, ఇద్దరికి ఒకరే కదా. అలాంటప్పుడు ఇద్దరికి ఒకరైనప్పుడు ఫస్ట్ దానికి పెట్టకుండా రెండో దానికే పెట్టాలి. కాబట్టి చిరుకు ఉన్నటువంటి అపాస్ట్రఫీ తీసేయాలి. చిరు అండ్ పవన్స్ మదర్ అనాలి. చిరు అండ్ పవన్స్ మదర్ అంటే ఇక్కడ ఉన్న పొజిషను కామన్ అయితే రెండింటికి మొదటి దానికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టుకొని రెండో దానికి పెట్టాలి. ఇక్కడ ఉన్న పొజిషన్ సెపరేట్ అయినట్లయితే రెండింటికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, ఓకేనా? నెక్స్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్స్ పాపులేషన్. ఇక్కడ జాగ్రత్త, పాపులేషన్ అనేది పొజిషన్. ఇది ఇండియాకి పాకిస్తాన్కి ఒకేలా ఉంటుందా, సెపరేట్గా ఉంటుందా? సెపరేట్గా ఉంటుంది. సెపరేట్గా ఉన్నప్పుడు రెండింటికి పెట్టాలి కదా, మరి రెండింటికి లేదు కదా ఇక్కడ. కాబట్టి ఇండియాకి పెట్టాలి. ఇండియాస్ అండ్ పాకిస్తాన్స్ పాపులేషన్.
ఓకేనండి, కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ ఉండే పొజిషన్ అనేది ఇక్కడ రెండు నౌన్లకి కామన్ది అయితే రెండో దానికి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టండి. ఇక్కడ ఉన్న రెండు నౌన్లకి కామన్ కాకుండా సెపరేట్ అయితే రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టండి. రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ వచ్చినప్పుడు ప్లూరల్ కౌంటబుల్ నౌన్ రాయాలి. పక్కన ఉన్నదే ఆ పొజిషన్ ప్లూరల్లో రాయాలి. ఇక్కడ చూడండి, సీతాస్ అండ్ ప్రియాస్ హస్బెండ్స్ అన్నాం. అదే ఇక్కడ కామన్ అయ్యి పొజిషన్ కానీ పొజిషన్ రెండింటికి కామన్ అయినప్పుడు అక్కడ సింగులర్ దాన్ని రాయొచ్చు, ప్లూరల్ దాన్ని రాయొచ్చు, సింగులర్ దాన్ని రాయొచ్చు, ప్లూరల్ దాన్ని రాయొచ్చు కామన్ అయినప్పుడు. ఓకేనా? అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ చిరు అండ్ పవన్ వీళ్ళిద్దరికి కామనే కదా, మరి ఇక్కడ మదర్స్ అని రాయొచ్చా? సింగులర్ రాయొచ్చు, ప్లూరల్ రాయొచ్చు. ఇక్కడ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లో ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు ఫ్రెండ్స్. కానీ చిరుకి పవన్కి కామన్ అనేది ఒక మదర్ ఉంటుంది కానీ ఇద్దరు మదర్లు ఉంటారా? కాబట్టి సింగులర్ రాస్తాం. ఇక్కడ ఫ్రెండ్ అనే సందర్భాల్లో ఇద్దరికి కామన్ ఉండే ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండొచ్చు కాబట్టి సింగులర్ రాయొచ్చు, ప్లూరల్ రాయొచ్చు. కానీ చిరుకి పవన్కి కామన్గా ఒక మదరే కాబట్టి రెండో దానికి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాం, చిరు అండ్ పవన్స్ అన్నాం. రెండో దానికి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాలి ఇప్పుడు కామన్గా ఉండేటప్పుడు. అయితే ఇక్కడ మదర్ అనే రాయాలి, ఎందుకంటే ఇద్దరికి ఒకరే మదర్ కాబట్టి. ఇద్దరికి ఎక్కువ మంది మదర్లు ఉండే అవకాశం ఉంది అక్కడైనా? లేదు కదా, అందుకని రాయాలి. ఓకేనా? ఇండియాస్ అండ్ పాకిస్తాన్స్ పాపులేషన్, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇచ్చినప్పుడు సింగులర్ రాయమని చెప్పాం, సెపరేట్గా ఉండేటప్పుడు. సెపరేట్ కదా పాపులేషను. ఓకేనా? పాపులేషన్. నెక్స్ట్ మోహన్ అండ్ రవిస్ లైఫ్. ఇక్కడ మోహన్ నౌన్ 1, నౌన్ 2. లైఫ్ అనేది ఎవరి లైఫ్ అది సెపరేట్ కదా. సెపరేట్ ఉండేటప్పుడు ఏం చేయాలి? రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ ఉండాలి కాబట్టి తప్పు. మోహన్స్ అండ్ రవిస్ లైఫ్ రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ ఉండాలి. ఓకేనా? పక్కన మధ్యలో అండ్ నుండి రెండు నౌన్లు ఉండి పక్కన పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ ఈ రెండింటికి కామన్ అయ్యి ఉంటే అప్పుడు రెండో దానికి మాత్రమే అపోస్ట్రోఫీ ఎస్ పెట్టండి. ఒకవేళ అక్కడ ఉన్న పొజిషన్ రెండింటికి సెపరేట్ అయ్యి ఉంటే అప్పుడు రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ పెట్టాలి. ఆ పొజిషన్ మాత్రం తప్పనిసరిగా ప్లూరల్ కౌంటబుల్ నౌన్ అవ్వాలి, ప్లూరల్లోనే ఉండాలి నౌన్ అయితే. అదే అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితే ఏమవుద్ది? సింగులర్ ఉండాలి. లైఫ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ సింగులర్, పాపులేషన్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ సింగులర్, ఇండియాస్ అండ్ పాకిస్తాన్స్ పాపులేషన్. ఓకేనా? ఆ విధంగా. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ గిరీస్ అండ్ రవీస్ ఫ్రెండ్స్ అన్నాం. అంటే గిరీస్ రవీస్ అంటే ఇక్కడ అపోస్ట్రోఫీ ఎస్ రెండు ఇచ్చాడు. రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? సెపరేట్ అని అర్థం. ఫ్రెండ్స్ వేరు అని అర్థం. వేరు ఉన్నారని అటు చెప్పాడు ఇక్కడ మనకి. ఇది హింట్. రెండింటికి అపోస్ట్రోఫీ ఎస్ ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఫ్రెండ్ రాయాలా, ఫ్రెండ్స్ రాయాలంటే ఫ్రెండ్సే రాయాలి. సెపరేట్గా ఇచ్చినప్పుడు మాత్రము ప్లూరలే ఉండాలి పొజిషను కౌంటబుల్ నౌన్ అయితే. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా?